హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం జిఎస్ఎం మాడ్యూల్ గురించి నేర్చుకుందాం. బేసికలీ జిఎస్ఎం మీన్స్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. ఇది ఒక మనకి మొబైల్ నెట్వర్క్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఈ జిఎస్ఎం మాడ్యూల్స్ లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం సిమ్ 800 సిరీస్ కానీ చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ పాపులర్ అండ్ ఆల్సో బెస్ట్ ఫర్ ప్రాజెక్ట్స్ అనమాట. సిమ్ 800L అనేది స్మాల్ అండ్ చీప్ పవర్ఫుల్ అనమాట. సో దీని ద్వారా మనము ఎస్ఎంఎస్ కాల్స్, నెక్స్ట్ అలాగే జిపిఆర్ఎస్ ఇంటర్నెట్ సపోర్ట్ కూడా ఈ యొక్క మాడ్యూల్ మనకి వస్తుంది. సో ఇది ఐఓటీ ప్రాజెక్ట్స్ కి పర్ఫెక్ట్ అనమాట. ఓకే, సిమ్ 800L లో ఈ యొక్క మాడ్యూల్ మనకు ఒక ఇష్యూ ఉంది. సో ఆ ఇష్యూ ఏంటంటే ఇది మనం డైరెక్ట్ గా 5 volts కానీ కనెక్ట్ చేసినట్లయితే మనకి ఇది హీటింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సిమ్ 800L అనేది మెయిన్ గా మనం ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్ లో, నెక్స్ట్ అలాగే కాలింగ్ బేస్డ్ నోటిఫికేషన్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే డోర్ లాక్, రిలే కంట్రోల్, ఓకే, నెక్స్ట్ అలాగే జిపిఎస్ ప్లస్ జిఎస్ఎం కాంబినేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కోసం ఈ యొక్క సిమ్ 800L అనేది యూజ్ చేస్తాం. సిమ్ 800L V2.0. సో ఇది 5 volts కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది సేమ్ 800L గానే ఉంటుంది, కాకపోతే వోల్టేజ్ రెగ్యులేటర్ ఇన్సైడ్ బిల్ట్ అయి ఉండడం వలన మనకి ఇది డైరెక్ట్ గా 5 volts కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో స్టేబుల్ ప్లస్ హీట్ ఇష్యూస్ అనేటివి మనకి దీంట్లో తక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎక్కువగా బిగినర్స్ లెవెల్లో జిఎస్ఎం ప్రాజెక్ట్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇండస్ట్రియల్ టైప్స్ లో ఎస్ఎంఎస్ అలర్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఆటోమేషన్ ఎస్ఎంఎస్ సిస్టమ్ లో కూడా యూజ్ చేస్తాం. 800 సిరీస్ లో థర్డ్ వన్ వచ్చేసి సిమ్ 800C అనమాట. సిమ్ 800C అనేది సిమ్ 800 ప్రీవియస్ ఏదైతే మనం డిస్కస్ చేసామో సిమ్ 800L కంటే కొద్దిగా కాంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే పవర్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. ప్రొఫెషనల్ గా ఒక పీసీబీ డిజైనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి పిన్స్ కూడా చూసుకోవచ్చు. మనకి పిన్స్ అన్ని ఉన్నాయి. 5 volts కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి పవర్ లాస్ అనేది ఏమి ఉండదు. ఓకే, హీట్ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. సో దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే లో పవర్ బ్యాటరీ డివైజెస్ ఎక్కడైతే యూజ్ చేస్తాం వాటికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే జిఎస్ఎం గ్యాడ్జెట్స్ మాక్సిమం గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్త్ వన్, సిమ్ 800 సిరీస్ లో ఫోర్త్ వన్ వచ్చేసి సిమ్ 800A అనమాట. సో ఇది మనకి కొద్దిగా బోర్డ్ అనేది బిగ్ సైజ్ లో ఉంటుంది. నెక్స్ట్ అలాగే పవర్ఫుల్ నెట్వర్క్ హ్యాండిలింగ్ అనేది ఉంటుంది అనమాట కంట్రోల్ ప్యానెల్స్ లో. నెక్స్ట్ అలాగే ఇండస్ట్రియల్ మెషిన్స్ స్టేటస్ ఎస్ఎంఎస్, ఫ్యాక్టరీస్ లో ఆటోమేషన్ కోసం ఈ యొక్క సిమ్ 800A ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సిమ్ 900 సిరీస్ అనమాట. ఇది కొద్దిగా ఓల్డ్ బట్ స్టిల్ గుడ్ అనమాట. ఓకే, సో ఈ యొక్క సిమ్ 900 సిరీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి సిమ్ 900A. సో స్లైట్లీ ఇది కొద్దిగా ఓల్డ్ జనరేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇది ఒక కవరేజ్ చేసేటటువంటి ఏదైతే ఏరియా ఉంటుందో గుడ్ నెట్వర్క్ లో ఇది కవరేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే స్టేబుల్ ఫర్ కంటిన్యూస్ యూజెస్ అనమాట. సో కంటిన్యూగా మీరు కమ్యూనికేషన్ అనేది చేసుకోవచ్చు. సిమ్ 900A ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తామంటే కాల్ బేస్డ్ సిస్టమ్స్, నెక్స్ట్ అలాగే జిఎస్ఎం పే ఫోన్స్, లాంగ్ రన్నింగ్ ఎస్ఎంఎస్ కంట్రోల్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం సిమ్ 900A. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ వన్, సిమ్ 900 సిరీస్ లో సిమ్ 900 లేదా సిమ్ 900D అనమాట. సో ఇది యాంటీనా అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిసి జాక్ ఉంది కదా, సో దాని ద్వారా. సో దీన్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తామంటే రూరల్ ఏరియాలో లాంగ్ రేంజ్ యూజెస్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే డివైస్ టు డివైస్ కమ్యూనికేషన్, నెక్స్ట్ అలాగే సెక్యూరిటీ అలారమ్స్ వాటి కోసం యూజ్ చేస్తాం. కమింగ్ టు ది అడ్వాన్స్డ్ ప్లస్ జిఎస్ఎం ప్లస్ ఇంటర్నెట్ మాడ్యూల్స్ అనమాట. సో ఇదేంటంటే సిమ్ 7600. సో దీంట్లో మనకి 4G ఇంటర్నెట్ అనేది ఇన్క్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి 4G ఇంటర్నెట్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే హై స్పీడ్ డేటా అనేది కమ్యూనికేట్ చేయవచ్చు. నెక్స్ట్ అలాగే వివో LTE సపోర్ట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓకే, ఇది ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. మోర్ దాన్ మీరు ఒకవేళ కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ యొక్క జిఎస్ఎం మాడ్యూల్స్ లో, సో ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట. సో దీన్ని ఎక్కువగా మనకి లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే CCTV స్ట్రీమింగ్ అవుతుంటది కదా ఐఓటీ, దానికోసం దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే క్లౌడ్ ఐఓటీ డివైసెస్ AWS, గూగుల్, నెక్స్ట్ అలాగే ఫైర్ బేస్, సో వీటిలో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది A9G. సో ఇది జిఎస్ఎం ప్లస్ GPS రెండు ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఇది గట్టిని అండ్ పవర్ఫుల్ గా ఉంటుంది. సో దీంట్లో మనకి GPS GSM రెండు ఆన్ చిప్ గా మనకి ఫ్యాబ్రికేట్ అయి ఉంటాయి అనమాట. ఎక్కువగా మనము వెహికల్ ట్రాకింగ్, నెక్స్ట్ అలాగే అసెట్ ట్రాకింగ్, స్మార్ట్ GPS డివైజెస్ లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కమింగ్ టు ది అనదర్ వన్ వచ్చేసి NB-IoT
సాట్ M1 మాడ్యూల్ అనమాట. ఇదేంటంటే ఫ్యూచర్ అనమాట. అంటే ఇది ఇంకా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. సిమ్ 7000 లేదా సిమ్ 7020 అనమాట. సో దీంట్లో జిఎస్ఎం అనేది ఉండదు. ఓన్లీ ఐఓటీ నెట్వర్క్స్ మాత్రమే ఎనేబుల్ చేస్తుంటుంది. ఇది అల్ట్రా లో పవర్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బోర్డ్ అనేది. ఓకే. నెక్స్ట్ దీన్ని ఎక్కువగా స్మార్ట్ మీటర్స్, నెక్స్ట్ అలాగే లాంగ్ బ్యాటరీ డివైసెస్, నెక్స్ట్ అలాగే రిమోట్ సెన్సార్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది వరకు మనం టైప్స్ ఆఫ్ జిఎస్ఎం మాడ్యూల్స్ అనేటివి చూసాం కదా. సో ఇప్పుడు దేన్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలని చూద్దాం. సో ఒకవేళ మీ ప్రాజెక్ట్ అనేది ఎస్ఎంఎస్ ప్లస్ నెక్స్ట్ అలాగే కాల్ అలర్ట్ సిస్టమ్ ఒకవేళ ఉన్నట్లయితే సిమ్ 800L V2.0 సో దీన్ని యూజ్ చేయవచ్చు. ఎందుకంటే దీనిలో మనకి 5 volts అనేటివి వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది కాబట్టి సఫిషియంట్ అనమాట. వన్ వచ్చేసి చీప్ బేసిక్ జిఎస్ఎం ప్రాజెక్ట్ అయి ఉన్నట్లయితే మీరు సిమ్ 800L రెడ్ బోర్డ్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసే ప్రాజెక్ట్ అనేది ఇండస్ట్రియల్ కి రిలేటెడ్ గా ఉన్నట్లయితే అప్పుడు మీరు సిమ్ 800A లేదా సిమ్ 900Aని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేసే ప్రాజెక్ట్ అనేది జిఎస్ఎం ఉండాలి, నెక్స్ట్ అలాగే జిపిఎస్ రెండు ఇన్బిల్ట్ అయి ఉండాలంటే అప్పుడు యూ కెన్ సెలెక్ట్ ది A9G మాడ్యూల్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ మీకు 4G ఐఓటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లయితే అప్పుడు మీరు సిమ్ 7000 సిరీస్ అనేది యూజ్ చేయాలి. I hope you can get something knowledge about the GSM modules, where we want to use the particular GSM modules and what kind of modules are there and why we used this GSM modules. Okay, so don't forget to subscribe our channel. So please do subscribe and please support our channel and share with your friends.